అసలు మామూలుగా ఎడారి చూపించి ఇదిగో పచ్చగా పండుతుందంటే చూపించాలి. అమరావతి చూపించి ఇదిగో ఇక నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, పొలాలు కాదు, అసలు మొత్తం అద్భుతంగా అయిపోయింది, రైతులకి ప్లాట్లు ఇచ్చేసాం, రైతులు డాబాలు కట్టేసుకుంటున్నారు, రైతులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, రైతులు పార్కులో వాకింగ్ చేస్తున్నారు, రైతులందరూ కూడా అని చెప్పని మాకు టీవీలో వార్తలు చూపిస్తే అదే నిజమని నమ్మాలి. ఆఖరికి అమరావతిలో ప్లాట్లు దక్కని రైతులు కూడా నమ్మాలి. మీరు మోడీ గారిని లుచ్చాహాయ్ అంటే ఆహా లుచ్చాహాయ్ అని మనం నమ్మాలి. మోడీ గారు అచ్చాహాయ్ అంటే ఆయన దేశ్కి కాదు అసలు విశ్వనేత అంటే మొత్తం మేమంతా నమ్మాలి. ఎదురెవడు చెప్పకూడదు. మీరే ఫేక్ న్యూస్ చెప్తే అదే ఏమేక. విజయవాడలో లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్తో దాన్ని కప్పెడదామని చూశారు. మీ ప్రయత్నాలు సాగలేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ మీ బతుకుని బజారుని పడేసినాయి. మొత్తం మిమ్మల్ని వివస్త్రం చేసి మిమ్మల్ని మీ దాష్టికాలని నగ్నంగా సమాజానికి చూపించినాయి. ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల నమ్మకం పోయింది అనేటువంటి బాధ లేదు, దాని గురించి బెంగలేదు. ఈ విజయవాడ లాకప్ డెత్ కేసులతో పోలీసులు వెనకడిగేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. ఎందుకని? ఆ కుర్రోడిని, సాయి కృష్ణ అనేటువంటి కుర్రోడిని ఎందుకు రౌడీ అంటే కోర్టు వారెంట్లు ఉన్నా కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం ఏళ్ల తరబడి 2 ఏళ్ల నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పరు. సిపి గారు సమాధానం చెప్పడు, డీజీపీ గారు సమాధానం చెప్పడు. మరి మర్డర్ కేసులో అతను ముద్దాయిగా అరెస్ట్ అయితే ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపారు? ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు? కనీసం అతను 90 రోజులు పూర్తవుతుంటే మీరు ఛార్జ్షీట్ ఇంకా కనుక టెక్నికల్గా తయారవడానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి కదా, దాని కింద మీరు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? అతను జైల్లో ఉంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ సహజమైన అనుమానాలు కదా. ఎందుకు మీరు లాకప్ డెత్ జరిగితే విజయవాడ సిపి ఎందుకు పట్టించుకోలేదు? డీజీపీ ఎందుకు పట్టించుకోలేదు? వార్తలు వస్తున్నా పట్టించుకోలేదు. సిపికి తల్లి కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మీరేదో పని చెప్పారు, ఆ పని చేయడంలో మరి ఆ కుర్రోడిని ఆ పని తొదముట్టించమనే పనా, లేదా ఇంకేదైనా పనిలో ఆ రాబట్టే పనిలో కుర్రోడు ప్రాణాలు పోయినాయా? ఇక భగవంతుడు తెలియాలి. ఎందుకంటే నిజాయితీగా ఎంక్వైరీ చేసేవాడు ఎవడు లేడు కదా. నిజాయితీగా ఎంక్వైరీ జరగట్లేదు. పోలీసులకి ఏమొచ్చింది? అమ్ము చంద్రబాబు గారిని నమ్మకూడదురా బాబు, చంద్రబాబుని నమ్మితే అయిపోయాం మనం, చంద్రబాబుని నమ్మామా సిఐ నాగరాజుకి పట్టిన గతే, లేదా కానిస్టేబుల్ అశోక్కి, లేదా ఇంకోళ్ళకి వాళ్ళకి పట్టిన గతే మనకు పడుతుంది. వాడుకుంటాడు, మన ఎరైజ్ చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అనేది పోలీసులకు ఒక భయం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు పెట్టినట్టుగా తప్పుడు కేసుల్లో ఇంకా పెట్టరు, దూకుడుగా వెళ్ళి కొట్టరు, తన్నరు, లాకప్లో కేసులు పెట్టకుండా ఎత్తుకొచ్చి రాత్రిపూట ఎత్తుకొచ్చి దారిలో ఎక్కడో కుమ్మటం, స్టేషన్లో తీసుకెళ్ళి కుమ్మటం, ఇట్లాంటివి ఇక పోలీసులు చేసే పరిస్థితి కనపడతలేదు. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, రాజకీయ ప్రత్యర్థుల్ని పోలీసులతో దూకుడు తగ్గిపోతుంది కాబట్టి, పోలీసులు ఆలోచిస్తున్నారు కాబట్టి, పోలీసులు ఆలోచనలో పడ్డారు కాబట్టి పోలీసులు మనకేమి ఇవ్వడో, రావాల్సిన ఏమి ఇవ్వడో, ప్రమోషన్లకి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఫుల్గా వాడుకుంటున్నారు, మనని అడ్డగోలుగా తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇవాళ మన జైల్లో కూడా పెట్టిస్తున్నారు, మన మీద మర్డర్ కేసులు కట్టి.
మనం వాళ్ళు చెప్పిన పనులే కదా మనం చేసేది. మనం ఏం చేసాం? మన ముద్దాయిలుగా ఇటువంటి పోలీసులు మనకెందుకు రా బాబు, గోడెక్కేద్దామని గోడెక్కేస్తున్నారు మెల్లగా పోలీసులు ఎప్పుడైతే గోడెక్కేస్తున్నారో ఇప్పుడు చంద్రబాబులోకి భయం వచ్చింది. రాష్ట్రంలో పరపతి పోయినా పర్లా, 2 ఏళ్ల ముందు పరపతి పోయింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీక కొయ్యటానికి, అంటే ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉంచాల్సిన ప్రభుత్వాన్ని 2 ఏళ్ళకి ఎప్పుడు పోతుందా అని చెప్పని పూజలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పోతరా బాబు అని చెప్పని రోజు దేవుని తలవని రోజులు, ఏ మతం వాళ్ళైనా కానీ. ఇప్పుడు పోలీసులు జారిపోతున్నారు కాబట్టి పోలీసులకి ఒక ఆయుధం ఇవ్వాలి, లేకపోతే పోలీసులు ఇక మన కంట్రోల్ ఉండరు, ఇక వైసీపీ వాళ్ళని తన్నరు, వైసీపీ వాళ్ళని ఎత్తుకొచ్చి కుమ్మరు, దొంగ కేసులు పెట్టరు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 ఏళ్ళు విధ్వంసం అని విష ప్రచారం చేశారు కదా, తప్పుడు ప్రచారంతో మీరు అందలం ఎక్కారు కదా. మరి ఇప్పుడు 2 ఏళ్ళు దాటారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏది చెప్పుకోరా అంటున్నా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే మీరంతా డొల్ల కాబట్టి, మీరేమి చేయలేదు కాబట్టి. స్థలాలు అమ్ముకోవటం, దోచుకోవటం, జనాలకు దోచిపెట్టడం, చెప్పటానికి చూపించడానికి మీ దగ్గర ఏం లేదు కాబట్టి ఇవాళ ఈ అణచివేత కార్యక్రమం. ఈరోజుకి గొడ్డలి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అదని, జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు కిరాతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారు మీరు. నేను అడుగుతున్నా, మానసికంగా మీకు రుగ్మత ఉందా లేదా ఇదేని ఇట్లా ఈ రకంగా మాట్లాడటానికి? మీకు మానసిక రుగ్మత ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకుంటున్నారా సార్ మీరు? ఇంత నీచంగా మాట్లాడటం ఈ వయసులో. ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేరా మీరు? అభివృద్ధి ఏది మీది అంటున్నా, మీ అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించరా? ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఆధార్ కార్డు, పేరు, సర్టిఫికెట్టు, ఏ కంపెనీలో ఉద్యోగం, పే స్లిప్తో సహా బయట పెట్టగలరా అని అడుగుతున్నాను. తప్పుడు మాటలు, ఇవన్నీ తప్పుడు ప్రకటనలు. సూపర్ 6 సూపర్ హిట్ ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 ఏమి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఫ్రీ బస్ పేరుతో ఆర్టీసీని ఉరేస్తున్నారు మీరు. ఇవాళ ప్రజల ఆస్తిగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసం బతకాల్సినటువంటి ఆర్టీసీని ఉరేస్తున్నారు మీరు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పేదవాళ్ళకి. ఎవరికి ఇచ్చారు? 3 గజాలు ఇచ్చారా? ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు నెల నెల. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎస్సీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. అడ్వర్టైజ్మెంట్లు చూపించారు. ఎన్నికల హామీలు గుర్తుకు రావు, చర్చించరు క్యాబినెట్లో. ప్రజల కష్టాలు చర్చించరు, రైతులకి పంట పోతుందనే చర్చించరు. ఆఖరికి మీకు ఎలక్షన్లకి చందాలు ఇచ్చారు, 600 కోట్లు 700 కోట్లు చందాలు ఇచ్చారని చెప్పని రొయ్యల మేతని ఆకాశంలో బిగించి అమ్ముతుంటే పట్టించుకోరు. దుర్మార్గం కదండి. 6 మాసాల్లో కేజీకి 14 రూపాయలు పెంచడం, నెలలో కేజీకి 10 రూపాయలు పెంచడం తప్పు కాదా అని అడుగుతున్నాను. దుర్మార్గం కాదా? మీరు 4 రూపాయలు పెంచమంటారు, వాళ్ళేమో ఒక రోజు ఆగి 2 రూపాయలు తగ్గిస్తారు. 4 రూపాయలు మీరు తగ్గించమంటారు, 2 రూపాయలు వాళ్ళు తగ్గిస్తారు. అంటే ఈ రొయ్యల మేతల తయారీదారులకి మీరంటే ఎంత భయం, ఎంత భక్తి ఉందో, ఎంత బాధ్యత ఉందో మీ మాట మీద. అంటే ఈ డ్రామాలు జనాలకు తెలియదా? రైతులకి ఏం చేశారు? 100 కౌంటేమో 240, 250, 260లో ఉంచుతారు రొయ్యలు. మేతేమో ఆకాశాన్ని తీసుకెళ్తారు. టన్నుకి 1,40,000 రూపాయలు పెంచారు. టన్నుకి 1,40,000 రూపాయలు పెంచారు 10 రోజుల్లో. సీడు అదే మన రొయ్య రేటు మాత్రం పడేశారు. మీరెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 4 రూపాయలు తగ్గించండి అన్నాడో, రొయ్య రేటును కేజీకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు పడేశారు. కేజీకి 30 రూపాయలు 40 రూపాయలు పడేసి 2 రూపాయలు మేత తగ్గించామన్నారు.
రూపాయలు పెంచారు. స్కూళ్ళు కాలేజీల వాళ్ళు మీకు ఎలక్షన్లో చందాలు ఇస్తారు ఒక 1200 కోట్లు. వాళ్ళే చెప్తున్నారు బయట, సమాజం అంతా వింటుంది. ఇవాళ ఏ స్కూలోడు ఏ కాలేజోడు దోచుకుంటున్నా సరే జనాన్ని మీరు పట్టించుకోరు, మాట్లాడరు. ఏమో మాకు తెలియదు సార్, నాకు కనపట్లేదు సార్, మాకు వినపట్లేదు సార్ అంటారు. ప్రజల యొక్క ఆర్తనాదాలు, ప్రజల కష్టాలు మీకు పట్టవు. క్యాబినెట్లో చర్చించరు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారంట సోషల్ మీడియా మీద, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారంట. చెప్తాడు సిగ్గుపడకుండా నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి, చట్ట ప్రకారం నడుచుకో. అసలు మామూలుగా ఏం చెప్పాలి సీఎం అంటే, ఎవడైనా సరే చట్ట ప్రకారం నడుచుకోండి అని చెప్పాలి కదా. లేదు, కోర్టుల్లో చికాకులు రాకుండా తప్పుడు కేసులు ఎలా పెట్టాలో చూసుకోండి అని చెప్తాడు. ఇంతకన్నా నీచమైనటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరికైనా దొరుకుతాడా ఈ రాష్ట్రానికన్నా అని అడుగుతున్నాను. చంద్రబాబు గారు చెప్పండి. ఏ తర్వాత మీరు చేసేది అంటే టాస్క్ ఫోర్స్ పేరుతో లేదా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో పోలీసులకు ఒక ధైర్యం కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన్నటాకి, వాళ్ళని కుమ్మటాకి, వాళ్ళని అక్రమ కేసుల్లో కట్టి లోపలేయటాకి అనుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి, మీరు ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అసలు ఒక్కోడిని 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, నెల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు ఏం చేశాడని 17 కేసులు పెట్టి రోజుకో చోటకు తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందనోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి మనకెందుకులేని దూరంగా వెళ్ళాడు. కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్రస్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు, మీ పోలీసులు మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలవు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే ఎస్ మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే మేము దడవని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పులను ఎత్తి చూపించేవాడు, ఈ ఉడతూపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి.